ప్రపంచ కుబేరులు ఉండేటటువంటి భీమవరం ఇప్పుడు ఒక గ్రంథి శ్రీనివాస్కి భయపడుతోంది. మీ పవన్ కళ్యాణ్ ఇల్లు కొనుక్కోవడానికి కూడా అక్కడ ఎవరిని ముందుకు రానివ్వలేదు, అందరినీ బెదిరిస్తున్నారు అనేటటువంటి కామెంట్లు చేశారు. అటువంటి మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చాయి? ఎవరైనా పవన్ ఇలా ఇల్లు కొనుక్కోవడానికి మమ్మల్ని అడిగారు, మేము ఇవ్వలేదు అనేటువంటి వివరాలు ఏమన్నా మీకు? చేసా అసలు జోక్ అంటే సినిమాలో కామెడీ సీన్ కింద ఉంది, బ్రహ్మానందం గారు సీన్ కింద. ఆయన ఇల్లు కొనుక్కోవడానికి ఎక్కడ ట్రై చేశాడు, ఎవరిని అడిగాడు, నా గురించి బెదిరిపోవడం ఏంటి? ఈ చాలా రండి నన్ను అడగమనండి, నాకు కావాలంటే ఎకరం కావాలితే ఎకరం, 2 ఎకరాలు కావాలితే 2 ఎకరాలు నాకున్న దాంట్లో నేను ఇస్తాను ఇల్లు కట్టుకోవడానికి. అరే నేను ఇంకొకళ్ళు బెదిరించడం ఏంటి? నేను ఇస్తాను రమ్మనండి, మేము ఏదో ఇల్లు కట్టుకుంటున్నాం పొలం ఆ పక్కనే ఇస్తాను, 1 ఎకరం 2 ఎకరాలు ఆయనకి ఎంత కావాలో రమ్మనండి. నేను ఇంకొకళ్ళని బెదిరించడం ఏంటి? ఎవరు ఏమన్నా ఈ రోజుల్లో ఎవరన్నా బెదిరిపోయే స్థాయిలో ప్రజలు కూడా అంత చేతగాని తనంగా లేరు. ఇవాళ ప్రధానమంత్రి మీద, ముఖ్యమంత్రి మీద కూడా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెడితే కేసు రిజిస్టర్ అవుతుంది, న్యాయస్థానాలు ఉన్నాయి. రౌడీని గూండాలని అన్న వ్యక్తి నాకు ఈ 60 సంవత్సరాల వయసు, ఈ 60 సంవత్సరాల్లో నా మీద ఎక్కడన్నా ఒక్క క్రిమినల్ కేసు నమోదైందేమో. ఎందుకంటే కోర్టులో స్టే తెచ్చుకోవచ్చు, లేదా కోర్టులో కేసు కొట్టేయచ్చు, అది కాదు. అసలు ఎక్కడన్నా ఒక్క కేసు నమోదైందా అనేది ఒకటి చూపించమనండి, ఆధారాలతో చూపించమనండి. అప్పుడు గోండా అనమనండి, రౌడీ అనమనండి. అదే మీ ప్రత్యర్థులపైన కూడా అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు జనసేనలో కూడా చేరారు. ఇక్కడే మీ పైన ఇంతకుముందు గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు జనసేనలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా జనసేన జెండా ఎగరేలా చేస్తామంటున్నారు. ఎటువంటి అవకాశం? ఎలా ఎగరేస్తారనే? గతంలోనేమో కాంగ్రెస్లో పోటీ చేశాడు ఫస్ట్, సెకండ్ ఏమో తెలుగుదేశంలో పోటీ చేశాడు. ఎలక్షన్కి ఒక పార్టీ, పోను కోవిడ్లో. గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన ఆయన మొన్న కోవిడ్లో కనీసం ప్రజలు ఎలా ఉన్నారు ఏంటని బయటికే రాలేదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు. 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చుని, అరే గతంలో మనం చూసుకుంటే కన్నా చాలా దారుణం. ఆయన 10 ఏళ్ల కాలంలో ఏం చేశాడయ్యా అంటే, ఏదైతే ఐమాక్స్ థియేటర్ అనేది, మల్టీప్లెక్స్ అనేది ఆయనకి ఏదైతే థియేటర్ ఉందో ఆ థియేటర్ పక్కన రోడ్డు మార్జిన్ ఆక్రమించుకుని సైకిల్ స్టాండ్ నడుపుకుని సైకిల్ స్టాండ్ మీద డబ్బులు వసూలు చేసిన వ్యక్తి. అరే అసలు థియేటర్లో సైకిల్ స్టాండ్ కానీ మోటార్ సైకిల్కి కానీ పార్కింగ్కి సంబంధించి డబ్బులు వసూలు చేయకూడదని జీవో ఉంది, హైకోర్టు నుంచి తీర్పు ఉంది. ఈయన పబ్లిక్ ప్లేస్లోనే R&B రోడ్డుని ఆనుకుని ఆక్రమణ చేసి సైకిల్ స్టాండ్ నడుపుకుని సైకిల్ స్టాండ్ మీద డబ్బులు వసూలు చేసిన వ్యక్తి. అలాగే భీమవరం మండలానికి సంబంధించి మంచినీటి స్కీమ్ ఒకటి వస్తే దాన్ని అడ్డం పెట్టుకుని 50 ఎకరాలు తన పేరును రాయించుకుని దాన్ని చేపల చెరువులు తవ్వుకుని భీమవరం మండల ప్రజలకి తాగునీటి అవసరాలు తీర్చే స్కీమ్ లేకుండా వెనక్కిపోయేటట్టు చేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి గత 5 సంవత్సరాల మట్టికి ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తి. కోవిడ్ సమయంలో కనీసం ఒక్కళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించిన వ్యక్తి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఎన్నికల్లో తగుదనమ్మా అని పోటీ చేసేస్తే భీమవరం ప్రజలు ఏమన్నా అమాయకులా?